ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హులైన మహిళలందరికీ నెలకు 1500 రూపాయలు అయితే ఇవ్వబోతూ ఉంది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన ఛానల్ ఆ సమాచారం మీకైతే చేరవేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవర్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, సూపర్ 6 హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉందండి. ఇందులో భాగంగా పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం ఇస్తూ ఉండగా తాజాగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందండి. దీనికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో 3,300 కోట్ల రూపాయల నిధులను అయితే కేటాయించింది. ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విడుదల చేసిన మార్గదర్శకాలు ఏమిటి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఏ పత్రాలు కావాలి తదితర పూర్తి సమాచారం అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సూపర్ 6 పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదైనా తాజా నిర్ణయం తీసుకుని సమాచారం ఇచ్చిందంటే వెంటనే ఆ వివరాలను మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన మహిళలందరికీ నెలకు 1500 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ 3,300 కోట్ల రూపాయల నిధులను ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిన నేపథ్యంలో ఈ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఈ మేరకు మార్గదర్శకాలను అయితే విడుదల చేసిందండి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ అయితే ప్రభుత్వం రూపొందిస్తుంది. ఈ వెబ్సైట్ పూర్తయిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులను అయితే స్వీకరిస్తుంది. అలాగే 3,300 కోట్ల రూపాయల నిధులను బడ్జెట్లో కేటాయించిన ప్రభుత్వం ఈ బడ్జెట్ ను ఆయా సంక్షేమ శాఖల వారీగా నిధులను అయితే విడదీసింది. ఇందులో ఆర్థికంగా వెనకబడిన మహిళలకు 630 కోట్ల రూపాయల నిధులను, అలాగే మైనారిటీ వర్గాలకు సంబంధించిన మహిళలకు 84 కోట్ల రూపాయలను, అలాగే ఎస్సీ ఎస్టీ ఇతర వర్గాలకు సంబంధించి మిగిలిన నిధులను అయితే కేటాయించి ఆయా సంక్షేమ శాఖల కార్పొరేషన్ల ద్వారా ఈ మహిళలకు నెల 1500 రూపాయలు అయితే అందించే విధంగా ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ఈ ఆడబిడ్డ నిధి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పాను కదా. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరు అర్హులంటే ఆ మార్గదర్శకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నివాసితులైన వారు మాత్రమే అర్హులు, మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వయస్సు 18 నుండి 59 ఏండ్ల మధ్య ఉండాలి. ఆధార్ కార్డు తప్పక కలిగి ఉండాలి. మహిళ కుటుంబానికి రేషన్ కార్డు కలిగి ఉండాలి. మహిళకు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. మహిళ యొక్క వయస్సు నిర్ధారించడానికి ఆధార్ కార్డ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా ఉండాలి. ఏ ఇతర ప్రభుత్వ పథకం నుండి మహిళలు లబ్ధి పొందుతూ ఉండకూడదు. ప్రతి నెల 1500 బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేస్తారు అంటూ ప్రభుత్వం ఈ విధంగా మార్గదర్శకాలను అయితే విడుదల చేసిందండి. చాలా మంది అనుకోవచ్చు, మాకు తల్లికి వందనం పథకం వస్తుంది కదా, అంటే మేము ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అనర్హులమా అనే అనుమానం కలుగుతుంది. ఏ ఇతర ప్రభుత్వ పథకానికి సంబంధించి లబ్ధి పొందకూడదు అని అంటే దాని అర్థం ఏంటంటే ఈ తల్లికి వందనం అనేది పిల్లలకి ఇచ్చేది. పిల్లలకు బ్యాంక్ అకౌంట్లు ఉండవు కాబట్టి వారికి ఆధార్ ఈకేవైసీ లాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తల్లుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు. ఈ తల్లికి వందనం పథకం ఆడబిడ్డ నిధి పథకానికి ఏమాత్రం అడ్డంకి కాదు. తల్లికి వందనం వచ్చే ప్రతి ఒక్క మహిళకి ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులే అవుతారు. ఇకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి 50 ఏండ్లకే పింఛన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. పింఛన్ పొందే మహిళలు ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అనర్హులే అవుతారు. పింఛను కానీ ఏ ఇతర ప్రభుత్వ పథకాల నుంచి మహిళలు నేరుగా లబ్ధి పొందుతూ ఉండకూడదు. అది తల్లికి వందనం అయితే దీనికి అప్లై కాదు. ఈ విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసి అతి కొద్ది రోజుల్లోనే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హులైన మహిళలందరికీ నెలకు 1500 రూపాయలు అయితే ఇవ్వబోతూ ఉంది.
ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడైనా తాజా అప్డేట్ ఇచ్చిందంటే వెంటనే మన ఛానల్ ఆ సమాచారం మీకైతే చేరవేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవర్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.